వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? సో మహారాష్ట్రియన్ స్టైల్లో పోలేలు ఎలా చేయాలో చెప్తాను. సో ఒక కప్పు శనగపప్పు తీసేసుకొని ప్లేట్లో బాగా వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇంకా దాన్ని ఒక బౌల్ తీసేసుకొని ఉడికించుకోవాలి. ఆలోపు కావాల్సినంత మైదాపిండి మనం ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత మైదాపిండి తీసుకోండి. ఇక్కడ 1/2 kg మైదాపిండి తీసుకున్నాము. బాగా కలుపుకొని బాగా మెత్తగా పెట్టేసుకోవాలి. అండ్ ప్రాసెస్ అటు ఇటు రికార్డ్ చేశాను, ఎందుకంటే మా మామ్ కుక్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకా తను ఏం చేస్తుంటే అప్పుడే రికార్డ్ చేసేసుకున్నాను. పప్పు ఒక దిక్కు సైడ్ ఒక బౌల్లో ఉడికించుకుంటున్నారు. అండ్ ఇంకా ఇక్కడ పిండి బాగా కలిపేసుకొని సైడ్లో పెట్టేసుకున్నారు. అండ్ ఇంకా పప్పు ఉడుకుతుంది కదా, అక్కడ వాటర్ వచ్చేస్తాయి కదా, అవి ఒక సైడ్లో బౌల్లో తీసేసుకొని దాంతో మంచి రసం పెట్టుకుంటారు. సో దాంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసేసి రసము, అండ్ దాంట్లోనే ఉప్పు కారం యాడ్ చేసేసేయాలి. ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని అండ్ ఇంకా కొద్దిగా పసుపు వేసేసుకొని ముందుగానే మనం రసం పెట్టుకున్నాం కదా, పప్పు ఉడికిచ్చిన వాటర్ ఇంకా చింతపండు రసము అది తెచ్చేసుకొని ఇంకా టమాటాలు కూడా కొద్దిగా మగ్గించుకొని ఆ రసాన్ని తెచ్చేసి పోపులోకి యాడ్ చేసేయాలి. అండ్ ఇంకా ఈ రసం ఎంత టేస్టీ ఉంటుందంటే ఎవరైతే మహారాష్ట్ర పీపుల్ ఉన్నారో వాళ్ళకే ఈ టేస్ట్ గురించి తెలుస్తుంది. సో మీలో ఎవరైనా మహారాష్ట్ర పీపుల్ చూస్తుంటే ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ ఇంకా పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి పూర్ణం పెట్టుకుంటూ. పూర్ణం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మంచి పోలేలు వస్తాయి. సో ఇక్కడ మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేసేసారు, ఇంకా మీరు చూసేయండి. మనకి ఎంత సైజ్ కావాలో అంత చపాతీలాగా చేసేసుకోవాలి ఈ పూర్ణం బూరెల్ని. సో ఇంకా ప్యాన్ మీద వేసేసి స్లోగా అటు ఇటు కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అండ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్. ఇంకా డీటెయిల్గా ఇంకా మంచిగా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకోసారి కరెక్ట్గా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మా మమ్మీ చాలా స్పీడ్గా చేస్తుంటే నేను కరెక్ట్గా రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైం అయితే. అండ్ ఇంకా మా మమ్మీ అయితే చాలా స్పీడ్గా చేసేస్తారు, మీకు తెలిసిందే. చూడండి, మీరు వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఎందుకంటే మాకు ఆ రోజు పూజ చేయాల్సింది ఉండి, సో మేము పూజ కింద నైవేద్యంగా ఇదే పెడతాము. ఈ పూరేలు వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? అండ్ ఇంకా మీరు తెలుగులో వీటిని ఏమంటారో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా పాలు వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని అలా డిప్ చేసి తింటే దూదిలాగా కరిగిపోతాయి. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.